ప్రేక్షక మహాశయులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనము గత వీడియోలో చంద్రునికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడం జరిగింది. రాశిచక్రంలో చంద్రుని పాత్ర, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ స్థానాన్ని బట్టి మన మానసిక పరిస్థితి, మానసిక మనోబలము, మన మానసిక దృక్పథము, ఆలోచన విధానము ఏ విధంగా మారుతాయి అనే విషయానికి సంబంధించి చాలా విషయాలు, ముఖ్యమైన విషయాలు చర్చించాము. ఇప్పుడు మనము చంద్రుడు ఈ విధంగా రాశిచక్రంలో ఏదైనా దోషం కలిగించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే చంద్రుడు నీచ స్థితిలో, వృశ్చిక రాశిలో కానీ లేదా శత్రుక్షేత్రాల్లో ఎక్కడైనా స్థిర స్థితి పొందినప్పుడు, ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కూడా మనకు మానసికమైన ప్రశాంతత లోపించడము, మనోవ్యాకులత, ఈ విధమైన ఫలితాలు, సరైన ఆలోచన విధానం లోపించడము, సరైన టయానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, నిర్ణయాత్మక శక్తి మనము లోపించడము, ఇటువంటివి సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చంద్రునికి సంబంధించిన దోష పరిహారాలు, అంటే చంద్రుడు ఎవరి జాతకంలో అయినా ఆ విధంగా కొద్దిగా బలహీనంగా ఉంటే, అంటే శత్రుక్షేత్రాల్లో కానీ పాపగ్రహాలతో కలిసి కానీ, గత వీడియోలో చెప్పినట్టుగా అమావాస్యకు ముందు, అంటే బహుళ పక్షంలో అష్టమి, నవమి, దశమి నుంచి అమావాస్య వరకు ఆ చంద్రుడు, అంటే ఆ సమయంలో చంద్రుడు బహుళపక్ష సప్తమి, అష్టమి నుంచి అమావాస్య వరకు చేరువవుతున్న కాలంలో ఎవరైనా జన్మించడం జరిగింటే, అటువంటి సమయంలో చంద్రుడు వారి జాతకంలో పాపగ్రహాలతో కలిసినా, లేకుంటే ఒకవేళ నీచ స్థితిలో ఉన్న చంద్రుడికి మానసిక సంబంధించిన సమస్యలు కలిగి ఉంటారు. ఒకవేళ చంద్రుడు, మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏమంటే, చంద్రుడు సపోజ్ నీచ స్థితిలో ఉన్నాడు అనుకుంటే, ఏదైనా రాశిలో నీచ స్థితిలో కానీ జన్మలగ్నం నుంచి 5వ స్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉండడం కానీ జరిగితే చంద్రుడు, అదేవిధంగా 5వ స్థానంలో, పంచమ స్థానంలో జన్మలగ్నం ఏదైనా కావచ్చు. సపోజ్ మేషలగ్నం తీసుకుంటే, లేదంటే ఇక్కడ ధనుసు లగ్నం అనుకుంటే, ఏదైనా వ్యక్తి ధనుసు లగ్నంలో జన్మించడం జరిగితే అది జన్మలగ్నం ధనుస్సు అవుతుంది. అక్కడి నుంచి 5వ స్థానంలో చంద్రుడు స్థితి పొంది, ఇక్కడ శనీశ్వరుడు తులారాశిలో స్థితి పొంది, శనీశ్వరుడు యొక్క దృష్టి చంద్రుడి మీద కలుగుతూ అదే స్థానంలో చంద్రుడు మేషంలో ధనుసు నుంచి 5వ స్థానంలో రాహుతో కలిసి ఉండి శని దృష్టి కూడా పొందినప్పుడు, అదే సమయంలో ఆ రాశ్యాధిపతి ఎవరు అంటే అంగారకుడు, మేషరాశ్యాధిపతి అంగారకుడు అదే సమయంలో ఇక్కడ కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉండడం జరిగితే మానసిక రుగ్మతలు, మానసిక వైకల్యము, అంటే సైకిక్ డిజార్డర్స్, అంటే ఈ సైకాలజిస్ట్, అంటే సైక్రియాటిస్టు, ఇటువంటి వైద్యుల సహాయంతో వారు మనుగడ సాగిస్తుంటారు. మానసిక దౌర్బల్యం అంటే వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అన్నమాట. ఆ విధమైన దోషాలు ఏమైనా ఉంటే జాతక చక్రంలో, దానికి సంబంధించి దోష నివారణ మార్గాలు, చంద్రుడికి సంబంధించి ఏదైనా దోష నివారణ మార్గాలు మనము చేసుకోదలిస్తే, ఆ దోష నివారణ మార్గాలు పాటించడం ద్వారా మానసిక ప్రశాంతత కలిగి సరైన నిర్ణయాలు తీసుకోగలము, ప్రశాంతమైన జీవితం కలిగి ఉంటారు. దానికి సంబంధించి ఒక 2 రెమెడీస్, అంటే చంద్రుడు ఒకవేళ జాతచక్రంలో బాగలేనప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్, ఒకటి నీటిని ఎక్కువగా వృధా చేయకుండా వాటర్ హార్వెస్ట్ చేయడం మనం నేర్చుకుంటే మంచిది. హార్వెస్టింగ్ అంటే నీటిని నిల్వ చేయడం, దాన్ని అనవసరంగా ఎక్కడైనా వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కడైనా పైపులు లీకేజ్ అవుతూ వాటర్ వేస్ట్ అవుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాము. బట్ ఏమీ చేయకుండా దాన్ని వదిలేసి వెళ్ళకుండా ఏదో ఒక మనకు తోచిన విధంగా ఆ వాటర్ లీకేజ్ను ఆపగలగడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడము. లేదా వర్షం నీరు హెవీ రైన్స్ వచ్చినప్పుడు
ఆ వర్షపు నీళ్లను ఒక చోట హార్వెస్ట్ చేసి దాన్ని ఏదైనా ఉపయోగకరమైన విధంగా ఉపయోగించుకోవడము, ఇటువంటి మార్గాలను అనుసరించడం ద్వారా తర్వాత వెండి పాత్రలో వెండి పాత్రలో ఆవు పాలు తీసుకొని శుక్లపక్షమి కృష్ణపక్షమని వృద్ధచంద్రుడు క్షీణచంద్రుడు. శుక్లపక్షం అంటే వృద్ధచంద్రుడు, కృష్ణపక్షం అంటే దాన్ని బహుళపక్షం అనుకుంటారు. అంటే చంద్రుడు క్షీణించే సమయం ఆ 15 పక్షాలు, ఆ 15 రోజులు చంద్రుడు అమావాస్యకి చేరువగా అవుతుంటాడు. అటువంటి సమయంలో కాకుండా చంద్రుడు శుక్లపక్ష దశమి నుంచి శుక్లపక్ష పౌర్ణమి వరకు, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. సో ఈ విధంగా శుక్లపక్ష దశమి నుంచి శుక్లపక్ష పౌర్ణమి వరకు రాత్రిపూట ముఖ్యంగా ఒక వెండి పాత్రలో ఆవు పాలు తీసుకొని, వెండి పాత్రలో ఆవు పాలు అరౌండ్ ఒక 100 ml, ఒక 100 or 200 ml ఆవు పాలు తీసుకొని వాటిని బాయిల్ చేయకుండా అంటే మరిగించకుండా ఆవు పాలు వెండి పాత్రలో తీసుకొని వాటిని పౌర్ణమి రోజు అదే దశమి, శుక్లపక్ష దశమి రోజు నుంచి ఒక 5-6 దినాలు, 5-6 రోజులు రాత్రిపూట డైలీ ఆ పాలు వెండి పాత్రలు తీసుకొని ఆ చంద్రుని ముందు ఉంచి ఆ చంద్రుని ప్రతిబింబము ఆ పాలలో మనము చూడాలి. సో ఆ పాల మీద మనము వెండి పాత్రలో పాలు తీసుకొని ఆరు బయట అలా వరండాలలో వసారాలలో ఉంచినప్పుడు ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము ఆ పాలలో మనం కనపడే విధంగా మనం అమర్చుకొని ఆ పాలలో చంద్రుని ప్రతిబింబం చూస్తూ చంద్రుని మూల శ్లోకం అంటే చంద్రుని యొక్క శ్లోకము ఒక 10 సార్లు ధ్యానించి లేదా మనం మననం చేసుకున్న చదివినా కూడా మంచిదే. ఆ చంద్రుని శ్లోకాన్ని 10 సార్లు మనము రిపీట్ చేస్తూ చంద్రుని మీద ధ్యాస ఉంచి ఈ విధంగా మనము చంద్రుని యొక్క దోష పరిహార మార్గాన్ని అవలంబించడం ద్వారా చంద్రుని యొక్క సంబంధించిన ఏదైనా జాతక చక్రంలో దోషాలు ఉంటే అవి పరిహారమయ్యి మానసిక పరిస్థితులు, ఆ విధంగా ఆలోచన విధానాలు కొంచెం మార్పు వచ్చి మనం సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడము, మంచి ఫర్టైల్ అంటే ఫలవంతమైన ఆలోచనలు కలిగి ఉండి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించగలిగే కెపాసిటీ మనకు వస్తుందన్నమాట. ఆ విధంగా వీలైతే ఆ పాలలో కొద్దిగా బెల్లము కలిపి ఆ తర్వాత పాలను ప్రసాదంగా మనం వినియోగించుకోవచ్చు. ఆ పౌర్ణమి అంటే శుక్లపక్ష పౌర్ణమి రోజు మాత్రము నైట్ చంద్రోదయం తర్వాత, అంటే చంద్రుడు సాయంత్రం మధ్యాహ్నం కూడా ఒక్కో సమయంలో చంద్రుడు కనబడుతుంటాడు నాకు, కానీ రాత్రి అరౌండ్ 8 o'clock 8 గంటల తర్వాత వెండి పాత్రలో ఆ పాలు ఉంచి అందులో ఆ పాల సర్ఫేస్ మీద చంద్రుని ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. దానికి మనం నమస్కరించి చంద్రుని శ్లోకము 10 సార్లు పఠించిన తర్వాత ఆ పాలతో పౌర్ణమి రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా ఈ జాతకంలో ఏదైనా చంద్రగ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోయి మనోబలము, మానసిక వికాసము, ప్రశాంతత కలిగి తద్వారా మీకు మంచి ఆలోచనలు, జీవన విధానము ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధంగా చంద్రుడికి సంబంధించిన దోష పరిహారము మనము నిర్వర్తించడం ద్వారా మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. సో ఇది చంద్రుడికి సంబంధించిన ముఖ్యమైన దోష పరిహారము. అదేవిధంగా సోమవారం రోజు ఒకవేళ ఏదో సోమవారము మాస శివరాత్రి రోజు కానీ సోమవారం కానీ ఒక 1 kg or 2 kgs 2 kg 2 కిలోలు 1 కిలో బియ్యము రైస్ తీసుకొని తెల్లటి గోవుకు తినిపించడం ద్వారా కూడా ఈ చంద్రుడికి సంబంధించిన దోష పరిహారము కలుగుతుంది. ఇది కూడా ఒక మంచి పరిహారం. ఈ రైస్ అంటే ఒక కేజీ కానీ 2 kg 2 కిలోలు కానీ 1 కిలో రైస్ తీసుకొని ఏదైనా రంగు ఏదైనా పర్వాలేదు, నల్లటి ఆవు కానీ తెల్లటి ఆవుకు మనకు లభ్యత ఉంటే తెల్లటి ఆవుకు అది మనము ఆ రైస్ తినిపించడం ద్వారా చంద్రుడికి సంబంధించిన దోష పరిహారం కొంతవరకు జరుగుతుంది. ఈ విధంగా చంద్రగ్రహ దోష పరిహారాలు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతము గత 5వ తేదీ జనవరి 2026 జనవరి 5వ తేదీ నుండి
ప్రాపంచిక అంటే ఆ, ఆ, అగ్రరాజ్యాలు, ఈ రాజ్యాల మధ్యలో కొద్దిగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఈ విషయాన్ని మీడియాలో మీరు విని ఉంటారు. సో ఈ విధంగా ఎందుకు ఈ విధంగా ఈ దేశాల మధ్యలో ఏదో చిన్న చిన్న సమస్య చిలికి గాలివానగా మారి తుఫాను సునామీలాగా తయారవుతుందేమో అని అందరూ భయపడుతున్నారు. దీనికి గల గ్రహస్థితి, దీనికి ఏమైనా రాశి చక్రంలో ఏదైనా నవగ్రహాలకు సంబంధించిన స్థితిగతులు కారణమని మనం ఒకసారి విశ్లేషిస్తే, ఇక్కడ మనకు ప్రస్తుతము గోచార రీత్యా అంటే ఇప్పుడు వర్తమాన కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో శనీశ్వరుడు మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. గత 10 మాసాల నుండి మార్చి 30వ తేదీ శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశించాడు. కుంభరాశి నుంచి మీనరాశికి 2024 మార్చి నెలలో 30వ తేదీ ఇక్కడికి వచ్చాడు. శనీశ్వరుడు మీనరాశికి వచ్చాడు. అక్కడ 2.5 సంవత్సరాల పాటు ఆయన అక్కడ స్థిరపడి ఉంటాడు. 2.5 సంవత్సరాలు. అంటే శని చాలా నిదానంగా కదిలే ఒక ప్లానెట్, అంటే స్లగ్గిష్ మోషన్ కలిగి ఉంటాడు. అందుకే ఆయన మందుడు అంటారు శనీశ్వరుడు. మందాంశుడు అది మందగ్రహం. సో ఆ శని మీనరాశిలో స్థితి పొంది తన దశమ దృష్టితో, అంటే శని ఎక్కడైతే స్థితి పొందుతాడో అక్కడ నుండి దశమ వీక్షణ, అంటే శనీశ్వరుడికి 3 విశేష దృష్టిలు ఉంటాయి. ఒకటి, తను ఏ రాశిలో అయితే స్థిరపడినాడో అక్కడి నుంచి 3వ స్థానాన్ని చూస్తాడు, వీక్షిస్తాడు. దీన్ని విశేష దృష్టి అంటారు. శనిగ్రహానికి, బృహస్పతికి, అంగారక గ్రహానికి విశేష దృష్టిలోని ఉన్నాయి. ఆ విశేష దృష్టి అంటే దృష్టి బలం అంటారు, వీక్షణ అంటారు దాన్ని. అంటే తను ఉన్న రాశి నుంచి సైమల్టేనియస్గా సైమల్టేనియస్గా 3 రాశులను చూడగలిగే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకు. శనీశ్వరుడికి అంగారకుడు అంటే కుజగ్రహము, అంగారకుడికి బృహస్పతి అంటే గురుగ్రహానికి, ఈ 3 గ్రహాలకు మాత్రము విశేష దృష్టిలు కలిగి ఉంటారు వీళ్ళు. అంటే తాను ఏ రాశిలో స్థితి పొందినాడో అప్పటికి అక్కడి నుండి వారు, శనీశ్వరుడు అయితే 3వ రాశి 10వ రాశి మీద దృష్టి ఉంటుంది శనీశ్వరుడికి. తరుణ చోటు నుంచి 3వ స్థానము, రాశిచక్రంలో 3వ రాశి 10వ రాశి మీద శని దృష్టి ఉంటుంది. అదేవిధంగా బృహస్పతి తీసుకుంటే తను ఎక్కడున్నాడో ఆ రాశి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి బృహస్పతి మిథున రాశిలో స్థితి పొంది ఉన్నాడు. బృహస్పతి దాదాపుగా 6 మాసాల నుంచి మిథున రాశిలో స్థితి పొందినాడు. ఈ జూన్ 2వ తేదీకి ఆయన రాశి మార్పు జరుగుతుంది. జూన్ 2వ తేదీ 2026లో బృహస్పతి ఇక్కడ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి గురువు గ్రహము ఇక్కడ మిథున రాశి స్థితి పొందినాడు, శనేశ్వరుడు మీన రాశి స్థితి పొందినాడు, అంగారకుడు కుజగ్రహము ధనుసు రాశిలో స్థితి పొందినాడు. ధనుసు రాశి కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన రాశి. ధనుసు రాశి అంటారు, సెజిటేరియస్ అంటారు. అంటే దాని గుర్తు బాణం అంటే ఒక యారో ఉంటుంది, ఆ గుర్తు ఉంటుంది కదా. ధనుసు రాశి సెజిటేరియస్ అంటారు దీన్ని. ఆ రాశిలో అంగారకుడు 3 గ్రహాలతో పాటు కలిసి స్థితి పొందినాడు. రవి బుధ శుక్ర గ్రహాలు కూడా ఇదే రాశిలో ఉన్నాయి ప్రస్తుతం వర్తమాన కాలంలో. ఇప్పుడు మనము చర్చిస్తున్న సమయంలో ఈ రవి బుధ శుక్ర గ్రహాలతో పాటు అంగారకుడు కూడా ధనుసు రాశిలో స్థితి పొందినాడు. సో మామూలుగా మేజర్ ప్లానెట్స్, ఇక రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నాడు, కేతు గ్రహము సింహరాశిలో స్థితి పొందినాడు. చంద్రుడు ఒక్కొక్క రాశిని 2.5 రోజుల్లో క్రాస్ అయితే పోతుంటాడు చంద్రుడు. సో ఇప్పుడు 18వ తేదీ, ఈ జనవరి మాసం 18వ తేదీన చంద్రుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ 18వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రవి సూర్యుడు వచ్చేసి మకర సంక్రమణం అంటారు, అదే సంక్రాంతి పండుగ రాబోతుంది కదా. మకర సంక్రమణం అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మనకు మొదలవుతుంది. అంటే ఉత్తరాయణం పుణ్యకాలము మొదలయ్యేటానికి ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అంటే జనవరి 15వ తేదీన మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. సో మకర సంక్రాంతి మనం ఫెస్టివల్ మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఇక్కడ రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ధనుసు రాశిలో స్థితి పొందినాయి ప్రస్తుతము. శని మీనరాశిలోను, గురువు మిథున రాశిలోను. అంటే దీన్ని స్క్వైర్ ఆస్పెక్ట్ అంటారు. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా పాపగ్రహాలు లేదా బలీయమైన గ్రహాలు, 2 పాపగ్రహాలు మధ్యలో ఒక శుభగ్రహం ఉన్నా కూడా, 1-2 శుభగ్రహాలు ఉన్నా కూడా ఆ పాపగ్రహాలు బలీయమైన ప్లేసుల్లో రాసుల్లో బలమైన రాశుల్లో ధనుసు రాశి అంటే అది 5 సైన్ అంటారు. అంటే అగ్నితత్వ రాశి, భూతత్వ రాశులు ఉన్నాయి. ఈ రాశి చక్రంలో 3 రకాలుగా విభజించారు: వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వ రాశులని. సో అగ్నితత్వ రాశులు
వేషము ధనుస్సు ఇటువంటి రాశుల్లో ఈ అంగారకుడు స్థితి పొందినప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు అనమాట. సో ఆ అంగారకుడి దృష్టి ఏదైనా బృహస్పతి మీద కానీ శని గ్రహం మీద శని అంగారకులు సహజంగా శత్రుగ్రహాలు రెండు. అంటే శని మంచు ముక్క లాగా, శని మంచు ముక్క ఎలాగో అలాగా కారకత్వాలు కలిగి ఉంటాడు. అదేవిధంగా అంగారకుడు అగ్నితత్వం కలిగిన గ్రహం. సో అగ్నితత్వం కలిగిన అంగారకుడు కుజగ్రహము ధనుసు రాశి స్థితి పొంది శని యొక్క దృష్టికి లోనవుతున్నాడు. అదే సమయంలో అగ్రెసివ్గా ఉన్న ఈ కుజుడు అంగారకుడు గురువును చూడడం జరుగుతూ ఉంది, బృహస్పతి గురువును చూడుతుంది. అదే సమయంలో శని మూడో దృష్టితో వృషభ రాశిని చూడడం కూడా జరుగుతుంది. ఈ విధంగా స్క్వైర్ ఆస్పెక్ట్ అంటారు. అంటే శని కుజ గురుగ్రహాలు ట్రయాంగులర్ ఆస్పెక్ట్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో యుద్ధాలు ఏదైనా దేశాల మధ్యలో కానీ ఏదైనా ప్రాంతాల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొనడానికి కావలసిన గ్రహస్థితులు ప్రస్తుతం మనకి ఇక్కడ రాశిలో కనిపిస్తున్నాయి. ఏ విధంగా అంటే అంగారకుడిని శని దశమ దృష్టితో వీక్షిస్తున్నాడు. అంగారకుడు కుజగ్రహము శని యొక్క దశమ దృష్టికి లోనవుతున్నాడు. అదే సమయంలో అంగారకుడు శనిని చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. అంటే శని తను ఎక్కడున్నాడో అక్కడి నుంచి 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని వీక్షిస్తాడు. అదేవిధంగా కుజుడు 4, 8 స్థానాలు వీక్షిస్తాడు. తను ఎక్కడున్నాడో అక్కడి నుంచి 4, 7, 8 స్థానాలు. 4వ స్థానంలో శని మీనరాశి, ధనుసు రాశి నుంచి 4వ స్థానం శని మీనరాశి అవుతుంది. అక్కడ ఉన్న శనిని అంగారకుడు వీక్షిస్తున్నాడు. అదే సమయంలో అంగారకుడు గురుగ్రహాన్ని కూడా వీక్షిస్తున్నాడు. అదే సమయంలో గురుగ్రహం మీద అంగారకుడు వీక్షణ ఉంది. సో ఇక్కడ పరస్పరము శని కుజగ్రహాలు పరస్పరం ఒకరి మీద ఒకరి వీక్షణ కలిగి ఉన్నారు. అక్కడ 2-3 శుభగ్రహాలు కూడా చేయాలి. ఇక్కడ సూర్యుడు ఉండడం కూడా అగ్నికి ఆజ్యం పోయడం అంటారే, యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. ఆ విధంగా సూర్యుడు ఇక్కడ అంగారకుడితో చేరడం కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని ప్రకోపించే విధంగా అది మనకు యుద్ధ వాతావరణాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రస్తుతం వర్తమాన కాలంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో గత 5-6వ తేదీ జనవరి 5-6వ తేదీ నుంచి మనకు ఈ ఏదో ఆయిల్ సంబంధించిన విషయంలో ఏదో ఘర్షణ అంటే వెనుజులా నుంచి ఏదో ఒక నౌక, నూనెకు సంబంధించిన నౌక ఏదో అది సముద్ర మార్గంలో అట్లాంటిక్ మహాసముద్రంలో వెళ్తుంటే రష్యాకు వెనుజులా సంబంధించిన ఫ్లాగ్ ఉందంట ఆ నౌక మీద. ఆ నౌకను అగ్రరాజ్యం అమెరికా క్యాప్చర్ చేసింది, సీజ్ చేసింది. సో ఆ విషయమై అదేదో రప్చర్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన అగ్రెసివ్ అంటే దేశాల మధ్యలో ఏదో ఒక రకమైన యుద్ధ వాతావరణం ప్రస్తుతం లేకుంది. దీనికి ఈ విధంగా శనిగ్రహము కుజగ్రహము గురుగ్రహం వీరు ముగ్గురు సెక్స్టైల్ అండ్ స్క్వైర్ ఆస్పెక్ట్ అంటారు. అటువంటి ట్రయాంగులర్ ఆస్పెక్ట్లో ఉండడము కూడా ఇది ఒక ముఖ్యమైన కారణంగా మనం గమనించవచ్చు. తర్వాత 15వ తేదీ తర్వాత అంగారకుడు రవి మకర రాశిలో ప్రవేశిస్తారు. అంగారకుడు రవి బుధ శుక్ర గ్రహాలు కూడా మకర రాశిలో ప్రవేశిస్తాయి. సో ఇక్కడ గమనించవలసిన ఇంకో విషయం ఏమంటే మకర రాశిలో 18వ తేదీకి 5 గ్రహాలు పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. పంచగ్రహ కూటమి 5 గ్రహాలు రవి బుధ శుక్ర గ్రహాలు అంగారకుడు మకర రాశిలో స్థితి పొంది ఉంటారు. 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చంద్రుడు కూడా ఇక్కడ కలిసి ఉంటాడు. సో చంద్రుడు కూడా ట్రాన్సిట్లో ఇక్కడ కలుస్తుంది. ఆ తర్వాత 2 డేస్ తర్వాత చంద్రుడు మళ్ళీ మూవ్ వెళ్ళిపోతాడు. సో చతుర్గ్రహ యుతి 4 గ్రహాలు అయితే ఇక్కడ కలిసి కొంతకాలం వరకు మకర రాశిలో ఉంటాయి. దీని ప్రభావం కూడా మకర రాశిలో కలిసి ఉన్న ప్రభావం కూడా దేశాల మధ్యలో ఉద్రిక్త వాతావరణము, ఏదైనా బాంబింగ్ చేసుకోవడమో ఇంకోటి తీవ్రమైన ఉద్రిక్త వాతావరణము, ప్రజల్లో భయాందోళనలు ఇటువంటివన్నీ కలిగి ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా ప్రాపంచిక విషయాలు మండే అస్ట్రాలజీ అంటారు. అంటే ఏదైనా భూకంపాలు కానీ యుద్ధ వాతావరణం కానీ ఇది రావడానికి కూడా ఈ విధంగా పాపగ్రహాల దృష్టి వారు ఏ రాశుల్లో ఏ విధంగా స్థితి పొందింటే అటువంటి వాతావరణం ఉంటుంది మనము అంచనా వేయవచ్చు అనమాట. ఇది ఒక సమగ్ర విశ్లేషణ యుద్ధ వాతావరణం సంబంధించి. మరిన్ని ముఖ్యాంశాలతో మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.